ఈ కొత్త టెక్నాలజీ ఇన్వెంట్ చేశారు. ఆ టెక్నాలజీ ఏంటంటే ACE to MEF. A for awareness, C for consciousness, E for energy, M for manifestation, E for enrichment, F for fulfillment. This is based on Vedic science. రైట్. మన పాత రోజుల్లో ఏదైతే ట్రెడిషన్ ఉందో దాన్ని ఆయన ఇన్వెంట్ చేసి ఒక కొత్త టెక్నాలజీ కింద తీసుకురావడం జరిగిందండి. ఆ టెక్నాలజీలో నేను ఎప్పుడైతే ఆయనతో కనెక్ట్ అయిపోయి ఉన్నానో నాకు కూడా ఆయన నేర్పించి ఆయన ద్వారా నేను ఇందులో డాక్టర్ అవుతాం జరిగింది మొత్తం అంతా. ఇట్స్ ఎ కాన్షియస్నెస్ డాక్టర్. రైట్. తర్వాత ఆయన సైంటిస్ట్గా రీసెర్చ్ చేశారు ప్రపంచంలో. దాంతో నన్ను కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆయన ఫాలో అవడం జరిగింది. రైట్. ఇలా ప్రపంచంలో ఫస్ట్ లెవెల్లో 12 మంది ఉన్నాము. తర్వాత చాలామంది ఇప్పుడు ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు కదండి, ఇది అందరిది ఒకరిదే కాదు కదా. తర్వాత 2012లో ఏమైందంటే నేను ఇండియాలో ఎలా అయితే ఉన్నానో మంగోలియాలో బేటీ అని ఒక అమ్మాయి ఉండేది. అక్కడ అది నేర్చుకుంటున్నా పిల్ల. ఆ క్లాసులు చెప్తారు ఫస్ట్లో, అప్పుడు క్లాసులు చెప్పేవారు, అందరు పిలిపించేవాళ్ళు, అందరికీ ట్రీట్మెంట్ చేసేవారు, నేర్పించేవారు మొత్తం అంతా. నన్ను కూడా రమ్మన్నారు 2012లో. అప్పుడు నాకు ఆ రోజుల్లో నాకు వెళ్ళాలనిపించాల, ఎందుకంటే నాలో ఆ ప్యూరిటీ రాలేదు ఆ రోజులో. ఏదో నేను నేర్చుకుంటున్నాను తప్ప ఇంకా పూర్తిగా అంత అవగాహన రాలేదన్నమాట. ఆయనకి తెలియదు శంబాల గురించి, ఏం తెలియదు. ఆయన కూడా ఏదో అక్కడికి వెళ్ళి చెబుదాం అనుకున్నారో. క్లాసులు చెప్తున్నప్పుడు ఆ క్లాసులోకి ఒక లామా గారు వచ్చారు. వచ్చి అంతా విన్న తర్వాత, లేదు ఇక్కడ ఒక శంబాల అనే ఒక ప్రదేశం ఉంది, ఇట్స్ వెరీ హై ఎనర్జీ ప్లేస్ ఇన్ ద వరల్డ్, అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాను, మీరు ప్రిపేర్ అవ్వండి అని. ఒక 4-5 days టైం పడుతుంది, ఈ లోపల క్లాసులు అయిపోతాయి కదా, క్లాసులు అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు.